ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించిన సందర్భంగా గోదావరి ఖనిలో మంగళవారం టీడీపీ శ్రేణులు సంబరాలను జరుపుకున్నారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు టీఎఫ్టీయూసీ కార్యాలయంలో కేకును కట్ చేసి బాణసంచాలను కాల్చుతూ స్వీట్లను పంచుతూ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విజయాన్ని సాధించినందుకు రామగుండం తెలుగుదేశం శుభాకాంక్షలు తెలిపారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించారు. ఈ రోజు రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పక్షాన కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఈ రోజున బాణా సంచారం కాల్చి విజయోత్సవం చేసుకోవడం జరిగింది. ఈరోజు రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు అనేకమైన అందరూ కూడా విజయోత్సవాలు చేసుకుంటున్నారని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి గెలుపు ఒక విజయంగా ఎంతో గొప్పదని చెప్పని మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అహంకార పూరితమైన చర్యలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏడుపు తగిలిందని చెప్పని మేము తెలుగుదేశం పార్టీ పక్షాన చెప్తా ఉన్నాం. అదేవిధంగా రోజా గారు కానివ్వండి, నాని గారు కానివ్వండి, పేరు నాని గారి వాళ్ళ అహంకారానికి ఇది నిదర్శనం. చరిత్రలో ఫస్ట్ టైంగా చంద్రబాబు నాయుడు గారు రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు, ముదిగండి దామోదర్ రెడ్డి, చిటికెల రాజలింగం, పెగడపల్లి రాజనర్సు, గుండెపైన ఓదేలు, కనకం పోచమల్లు, నారెడ్డి స్వరాజ్యం, సిహెచ్ మల్లయ్య, బరిగల కళావతి, చిట్యాల అశ్విని, కొండి శ్రీనివాస్, పాత నరసింగరావు, బండారి స్రవంతి, రామగిరి రాజేశ్వరి, సుందిల్ల స్వామి, బండారి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.